అడవిలో ఇతను ఏం చేస్తున్నారో ఒకసారి చూడండి. ఇతను ఏదో చెత్త ఏరుకొని అమ్ముకునే అబ్బాయి కాదండి. జాలీగా లాంగ్ డ్రైవ్ కి వెళ్తూ దారి వెంబడి బాటిల్స్ కవర్స్ అడ్డమైన చెత్త అంతా కేర్లెస్ గా మనం పడేస్తుంటాం కదండి. వాటిని క్లీన్ చేసే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు వీళ్ళు. మనం ఎవరింటికైనా వెళ్తే అక్కడ చెత్త పడేస్తామా అండి? డస్ట్బిన్ ఎక్కడుందో వెతుక్కొని అందులో వేస్తాం కదండి. మరి ఈ అడవి కూడా వన్యప్రాణాలకి ఇల్లు లాంటిదే కదా. మరి ఆ అడవిలో ఇలా ఇష్టానికి చెత్త వేయడం ఎంతవరకు సమంజసం అంటారు? మన నిర్లక్ష్యానికి కొన్ని అమాయకపు వన్యప్రాణులు బలవుతుంటాయి. అందుకే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ప్రత్యేకంగా దారి పొడుగున ట్రావెలర్స్ పడేసే ఇటువంటి ప్లాస్టిక్ వ్యర్థాలని సేకరించి డిస్పోజ్ చేస్తున్నారు. మనం నాగరికులమే కదండి, అర్థం చేసుకుని బాధ్యతాయుతంగా ప్రవర్తిద్దాం. చూసారు కదండి, ప్లాస్టిక్స్ మనం వాడకూడదని చెప్పి ఎంత చెప్పినా సరే మన జనాలకి అర్థం కాదు. ప్లీజ్ దయచేసి ప్లాస్టిక్ ని కానీ ఎలాంటి వేస్ట్ కానీ రోడ్డు మీద పడేయకండి. ప్లాస్టిక్ వాడకం ఎంత తక్కువ ఉపయోగిస్తే మన భూమిని అంత కాపాడుకున్న వాళ్ళం. ప్లాస్టిక్ వాడకం ఎంత తగ్గిస్తే అంత మంచిది మేడం. థ్యాంక్ యూ.